హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నాకు జీరో ఇంటర్నల్స్ ఉన్నాయండి, ఎక్స్టర్నల్లో పాస్ అయ్యానండి, మరి నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా, ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు వస్తుందా అని అడుగుతున్నారు. కెన్ వి అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్ ఫర్ జీరో ఇంటర్నల్స్? దీని గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో వాళ్ళు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే కెన్ వి అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్ ఫర్ జీరో ఇంటర్నల్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు గురించి రిలీజ్ చేసే ముందు వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఇంటర్నల్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయబడవు అని చెప్తారు. అయితే ఇంటర్నల్స్ యాడ్ చేయమంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, 0 ఇంటర్నల్స్ వచ్చినాయి కదా, మరి ఎక్స్టర్నల్లో పాస్ అయిపోయాం, 26 వచ్చినాయి ఎక్స్టర్నల్లో, ఇంకా 14 కావాలి, మరి ఎట్లా ఇక గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ కాదేమనుకుంటున్నారు. అది తప్పండి, కాదు. ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నెంబర్ అయితే వస్తుంది. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్కి యాడ్ చేస్తారు. ఆ 14 మార్కులు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ 26 కలుపుతారు. ఎక్స్టర్నల్లో 40 డైరెక్ట్గా చూపిస్తారు. ఇంటర్నల్ మాత్రం మీ జీరో అలాగే ఉంటాయి. ఈ రకంగా చూసినట్టయితే ఇంటర్నల్లో జీరో ఉన్నప్పటికి కూడా ఇంటర్నల్ గ్రేస్ మార్క్స్ కలపరు. కానీ ఎక్స్టర్నల్ మార్క్స్ పాస్ అయినా పాస్ కాకపోయినా ఎలిజిబిలిటీ ఉంటే మార్కులు ఉన్నదాన్ని బట్టి ఆ మార్కులు యాడ్ చేస్తారనమాట. దెన్ దోస్ మార్క్స్ విల్ బి క్రాసింగ్ ది 40 మార్క్స్ డైరెక్ట్లీ. ఇది ఎక్స్టర్నల్లో పాస్ అయ్యి ఉండి ఇంటర్నల్ జీరో గనక ఉన్నట్టయితే, లేకపోతే ఇంటర్నల్లో తక్కువ మార్కులు ఉండి ఎక్స్టర్నల్లో పాస్ అయ్యి ఉన్నా కూడా మీకు ఎక్స్టర్నల్కే గ్రేస్ మార్క్స్ అనేవి కలుపుతారు. అదనమాట దాని అర్థం. ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.